తెలంగాణ ప్రభుత్వం లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాని వైపు కన్నెత్తి చూసినా, ఎవరైనా ఎలాంటి ప్రమాదాలు తేవాలని చూసినా వాళ్ళ పార్టీల నామరూపాలు లేకుండా తెలంగాణలో తీసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. మిత్రుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే మమ్మల్ని ఏదో అలర్ట్ చేసినట్టుగా కనపడ్డా సరే, అటువైపు బీఆర్ఎస్ బీజేపీ మైత్రి తెలుసుకోవాలని చెప్పి మిత్రునికి సూచిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల మీకున్న ప్రేమను హర్షిస్తున్నప్పటికి కూడా మీ పార్టీ బీఆర్ఎస్ తో చేస్తున్న అనైతిక రాజకీయ రహస్య ఒప్పందం మాకు స్పష్టంగా తెలుసు. ఈ ప్రకటన చూసిన వాళ్ళు ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో ఇలా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనపడుతుంది, మరొక వైపు ఏమో కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా అనిపించడానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిస్థితి వస్తే అంతకంటే ఎక్కువ ప్రణాళికలు, వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ప్రజలది, ప్రజలే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు. ప్రజల్లో ఏ రాజకీయాలు కూడా ఇలా పనిచేయవు. అది ఆలోచిస్తే మంచిదని చెప్పి హితవు. కంట్రోల్లో పెట్టుకోండి. విమర్శించినప్పుడు ఏది పడుతుంది, సంచలనాల కోసం మాట్లాడు, టీవీలలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలు అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలు విమర్శక మమ్మల్ని తిరిగితే ఏమొస్తుంది మీకు? మిమ్మల్ని తిట్టినామా? ఏమన్నా తిట్టినామని చెప్పేవాడినా మీరు? కాబట్టి విమర్శలు చేసేటప్పుడు పొలైట్గా ఉండాలి. ఏది పడుతుంది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు కదా. నేను సంస్కారంగా ఇన్ని రోజులు మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఎక్కడ మాట్లాడలే. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది, విమర్శలు ఎందుకు, అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి, ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది మనకు అభివృద్ధి జరగాలని చెప్పి